టిఫిన్ చేయండి. చేస్తాలే, నువ్వు వెళ్ళి. ఓకే ఓకే ఓకే, సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. సరే. ఏంటండి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారు? నాకు ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉందిలే, కానీ నువ్వు తిను. అంటే మీటింగ్ మీ ఒక్కళ్ళకే ఉందా? పొద్దున్నే నాకేం పని లేక టిఫిన్ ప్రిపేర్ చేశాను అనుకుంటున్నారా ఏంటి? అయితే ఇప్పుడు ఏమంటావు? నేనే ఊరికే వెళ్ళట్లా, డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నా. ఊరికే పెద్దానికి నస పెడతా. ఓహో, మీరే డబ్బులు సంపాదిస్తున్నారు, నేను ఇంట్లో ఖాళీగా కూర్చొని టీవీ చూస్తున్నాను, అంతేనా? నా జాబ్ నాకు ఉంది, నేను సంపాదిస్తున్నాను. నువ్వు ఆడదానివి, నువ్వు ఇంట్లో పని చేయాలి, జాబ్ కూడా చేయాలి, అర్థమైందా? ఎందుకు చేయాలి? నేను మనిషినే, మిషన్ని కాదు. మనిషి కష్టాన్ని గుర్తించరు, కనీసం సారీ చెప్పే అలవాటు కూడా మీకు లేదు. చెప్తా మరి నీకు సారీ. దేనికి చెప్పాలి నీకు సారీ? ఏం తప్పు చేశానని చెప్పాలి? నీ సంపాదన నాకు అవసరం లేదు, నువ్వే నా కోసం కష్టపడలేదు. ఎలా దొరకా? అమ్మా, ఇంకా నా వల్ల కాదు. ఇంట్లో చిన్నపిల్లుందనే జ్ఞానం కూడా ఆయనకి లేదు. ప్రతిరోజు గొడవే. ఇంకా నా వల్ల కాదమ్మా, విడాకులు తీసుకుందాం అనుకుంటున్నా. ఏంటి విడాకులా? ఎంత తెగించావు నువ్వు? అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ మాట మాట్లాడతావు నువ్వు? భరించలేకపోతున్నావా? నేను భరిస్తున్నా నిన్ను, నువ్వు కాదు. మీరు నన్ను భరించడం ఏంటండి? నేనేమి ఇంట్లో పని మనిషిని కాదు, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఇంట్లో బానిసలా బ్రతకాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. నాకు కూడా అవసరం లేదు. ప్రతిరోజు డాడీ డాడీ, మమ్మీ మమ్మీ, మీరంతా గొడవ పడకండి మమ్మీ, నాకు భయం వేస్తుంది. డాడీ, మా స్కూల్లో మై ఫ్యామిలీ ఎస్సే రమ్మన్నా. ఏమైనా మా మమ్మీ డాడీ రోజు కొట్టుకుంటారని రాయన. ఇందులో ఏం లేదో నువ్వే చెప్పు డాడీ. పావని, ఇది టిఫిన్ తెచ్చాను, తిని పావని. ఈరోజు నేనే చేసా పావని నీకోసం. ఎలా ఉందో ఏంటో, అంటే నాకు చేయడం రాదు కదా. కొంచెం తిని పావని. మీరు నా కోసం చేశారా? అది నిన్న మన చిన్ని మాట్లాడిన మాటలకి రాత్రి అసలు నాకు నిద్ర కూడా పట్టలేదు పావని. నా టెన్షన్లో, నా ప్రెజర్ ఇదంతా నీ మీదే చూపించేసాను పావని. సారీ పావని, మళ్ళీ ఇంకెప్పుడు ఇలా జరగదు పావని, ప్రామిస్ రా. ఈ ఒక్క మాట కోసం 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేశానండి. మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. నాది తప్పేనండి. రియల్లీ సారీ అండి. మనిద్దరి ఈగోల వల్ల చిన్ని బాల్యాన్ని చంపేస్తున్నాననే విషయాన్ని తెలుసుకోలేకపోయాను. రియల్లీ సారీ అండి. లేదు పావని, ఇద్దరం తప్పే చేసాం, ఇద్దరం మారదాం పావని. ఒకవేళ గొడవ వచ్చినా ముందు ఎవరు సారీ చెప్పాలనే దానికోసం పోటీ పడదాం పావని. మన మధ్య గొడవలే ఉండవు. మమ్మీ డాడీ, మీరు ఇంత హ్యాపీగా ఉన్నాను, నేను ఎస్సే రాస్తాను. Your family is the best family in the world. సంసారం అంటే ఎవరు గెలిచారన్నది కాదు, ఇద్దరు ఎలా నిలబడ్డారన్నదే ముఖ్యం. ఈగో వల్ల మనిషి ఓడిపోతాడు, కానీ సారీ అనే ఒక్క మాట వల్ల సంసారమే గెలుస్తుంది. సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం.